హాయ్, గుడ్ ఈవినింగ్ టు వాళ్ళందరికీ నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో మన కడప జిల్లా బద్వేల్ నందు నెల్లూరు రోడ్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం దగ్గర బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో బలిజ సేవా సంఘం అధ్యక్షుడు, మనకు ఎంతో సుపరిచితుడు, మన బద్వేల్లో చాలా మందికి పేరున్న వ్యక్తి, మన సింగం శెట్టి వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ కొంతమంది సీనియర్ నాయకులు ఉప్పాల నరసింహులు కావచ్చు, అలానే మన ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయలు కావచ్చు, ఇంకా మనకు మిగతా పేరు తెలియదు, వారికి పేరు పేరున ధన్యవాదాలు. మరి కొద్ది నిమిషంలలో వీరు ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయల జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి దాని యొక్క గొప్ప కార్యక్రమం చేయదలుచుకుంటున్నారు. శ్రీకృష్ణ దేవరాయల వారు సమరాంగ సార్వభౌముడు, అంటే మన రాయలసీమలోనే ఒక గొప్ప వ్యక్తి. అంటే ఆ రోజుల్లో గొప్ప చక్రవర్తి, అందులో ఆయన కూడా ఒక బలిజ కులస్తుడు కావడము, వీరు కూడా ఎంతో గొప్పగా చేయడం అనేది మనకు పెట్టిందే పేరు. ఇటువంటి గొప్ప కార్యక్రమం మన బద్వేల్లో తొలిసారిగా వీరు బలిజ సేవా సంఘం అధ్యక్షులు, మన భారతీయ జనతా పార్టీ పట్టణాధ్యక్షులు, మాజీ పట్టణాధ్యక్షులు ఉప్పాల నరసింహులు గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా మరి కొద్దిసేపట్లో జరగబోతుంది. మనం చూస్తున్నటువంటి వీడియో వచ్చేసి, ఈ వీడియో కడప జిల్లా బద్వేల్ నెల్లూరు రోడ్డు నందు ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయలు యొక్క విగ్రహం దగ్గర నుంచి, అంటే ఇవాళ ఆయన 554వ జయంతి సందర్భంగా మరి కొద్దిసేపట్లో బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించి కేక్ కట్ చేయబోతున్నారు. ఆ యొక్క వీడియో మనం చూస్తున్నాము. బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగం శెట్టి వెంకట సుబ్బయ్య గారు గజమాలతో శ్రీకృష్ణ దేవరాయలకు నివాళులు అర్పించారు. ఎంతోమంది ప్రముఖులు, ఎంతోమంది పెద్దలు బద్వేల్ పట్టణంలో శ్రీకృష్ణ దేవరాయల యొక్క 554వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించినటువంటి మన బలిజ సేవా సంఘం కుటుంబీకులు దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ జాతి వైభవాన్ని ప్రపంచ నలుమూలలా తెలియజేసినటువంటి కీర్తి విజయనగర సామ్రాజ్య వీరులు అఖండ మహాచక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల 554వ జయంతి ఉత్సవాన్ని బలిజ కుటుంబ సభ్యులు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగం శెట్టి వెంకట సుబ్బయ్య, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ పట్టణాధ్యక్షులు డాక్టర్ కొంకుల రాంబాబు గారు, చిన్నతుమ్ము చైర్మన్ కొర్రపాటి సురేంద్ర గారు, అలాగే బీజేపీ పట్టణ వైస్ ప్రెసిడెంట్ ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య గారు, తెలుగు యువత నాయకుడు కొంకుల రవికుమార్ గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ కేక్ అయితే కట్ చేయబోతున్నారు. మనం చూస్తున్నాము. ఇవాళ వీరు తెచ్చిన కేక్ కూడా ఎంతో అద్భుతంగా, ఎంతో బాగా ఉంది. దానిపైన వీరు పేరు కూడా బాగా రాశారు. అంటే ఇటువంటి గొప్ప కార్యక్రమం వీరు ఎంతో బాగా జయప్రదం చేస్తున్నారు. బలిజ కులస్తులు అందరూ ఏకమై ఒక చోట చేరి ఈ యొక్క శ్రీకృష్ణ దేవరాయల యొక్క జయంతి ఉత్సవాన్ని మొదటిసారిగా వారి యొక్క సింగం శెట్టి వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో మొదటిసారిగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఎంతో ఆనందంగా, ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఉత్సాహంగా జై శ్రీకృష్ణ దేవరాయ అంటూ కేక్ అయితే కట్ చేస్తున్నారు. ప్రముఖులు, పెద్దలు కేక్ కట్ చేస్తున్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమం ఎంతో జయప్రదం చేయాలని కోరుకుంటూ, నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి బద్వేల్ పిల్లోడు అని ఎక్కడే కానీ స్పేస్ ఇవ్వకుండా సెర్చ్ చేస్తే మా యొక్క యూట్యూబ్ ఛానల్ వస్తుంది. కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక కుటుంబం మాదిరిగా ఇక్కడ చేరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిపిస్తున్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సింగం శెట్టి వెంకట సుబ్బయ్య గారికి, ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ గారికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది ఒక ఆషామాష వ్యవహారం కాదు. ఎంతోమందిని ఒక చోటికి తెచ్చి ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేయాలని, మనం చెయ్యాలి,
ఇంకా గొప్ప కార్యక్రమాలు చేయాలి, మనం ఏదైనా చేస్తాం, సాధిస్తాం అనే ఒక ధైర్యంతో ముందుకు వెళ్తున్నటువంటి బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారికి మేము మా యూట్యూబ్ ఛానల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీరు చూస్తున్నారు, కేక్ తినిపించి ఆయనకు పోయడం కూడా ఒక బర్త్డే సెలబ్రేషన్ మాదిరిగా గొప్ప కార్యక్రమం. మాకు చాలా బాగా అనిపించింది. మరి మనం ఆయన మాటల్లో అంటే ఈ శ్రీకృష్ణదేవరాయలు యొక్క గురించి మనం ఆయన మాటల్లోనే మనం విందాం. ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయల గురించి వెంకట సుబ్బయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. అందరికీ నమస్కారము. ఈరోజు మీడియా మిత్రులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మీరందరూ పిలవగానే వచ్చినందుకు. జనవరి 17వ తేదీ మా రాయల్ గారి జయంతి సందర్భంగా పిలవగానే మన బలిజ కుటుంబీకులందరూ ఇక్కడ హాజరయ్యి ఆయన యొక్క జయంతిని చాలా ఘనంగా నిర్వహించారు. ఆయనకు గులాబీ పూల మాలతో సత్కరించి ఆయనకు అన్యాయమైన రుచికరమైన కేకును కట్ చేసి ప్రతి ఒక్కరూ ఆనందాన్ని పంచుకొని ఒకరినొకరు కేకు తినిపిస్తుంటే బద్వేల్లో బలిజ కులస్తులలో ఇంత ఐక్యత ఉంది అని మేమందరం ఆశ్చర్యపోతున్నాం. ఇక్కడ ఇంత ఐక్యతను పెంపొందించినందుకు ఆయన వంశస్థులుగా మేమందరము గర్విస్తున్నాము. ఈరోజు 554వ సంవత్సర జయంతి సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క జయంతిని అందరూ ఇక్కడ జరుపుకున్నందుకు మా సంఘం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మేము బలిజ కులస్తులు అని చెప్పుకునేదానికి, ఆయన వంశస్థులు అని చెప్పుకునేదానికి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయన యొక్క రాజ్య పరిపాలన ఎనలేని పరిపాలన, ప్రతి ఒక్కరూ చెప్పుకునేలాగా భారతదేశంలో చక్రవర్తిగా పేరు పొందిన ఏకైక చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. అన్ని భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన ఏకైక చక్రవర్తి ఈ కృష్ణదేవరాయలు. అందుకని తెలుగు భాష అంటే ఆయనకంత ఇష్టం కాబట్టి అందరు కవులను పెట్టి తెలుగును పోషించి ఆయన రాజ్యంలో రత్నాల పరిపాలన అందించినటువంటి ఏకైక చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఈయన యొక్క పరిపాలన లాగానే ఇప్పుడు వచ్చిన కూటమి పరిపాలన కూడా బాగుండాలని అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఐక్యత బలిజోళ్ళ ఐక్యత బద్వేల్లో ఇంకా పెంపొంది అందరిలో మంచి పేరు వచ్చి అన్ని విధాలుగా అన్ని సహాయాలు అందించుకోవాలని మనసా వాచ కర్మ అందరినీ కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున సంఘం అధ్యక్షునిగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు 554 జయంతి సందర్భంగా బద్వేల్ నందు శ్రీకృష్ణదేవరాయలకి పూలమాల వేసి కేక్ కట్ చేయడము, బలిజలో కాకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి ఇక్కడికి అందరూ కలిసి చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు గతంలోనే ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు రాయలోనే పేరు తేగలిగినారంటే ఎంతో గర్వించదగ్గ విషయంగా ఎంతో బాగా ఇచ్చాము. ఇప్పుడు కూడా ఆ రాయలోని పేరు చెప్పుకోవడానికి చాలా సంతోషపడుతున్నాము. అట్టగా శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు పరిపాలన ఇప్పుడు కూడా అదే రూపంలో ఉంటుందని కూడా ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నాము. అదేవిధంగా బద్వేల్లో శ్రీకృష్ణదేవరాయల బొమ్మ మేము చిన్నదిగా పెట్టినాము. ఈసారికైనా కూడా మేము కొద్ది రోజుల్లోనే పెద్దదిగా పెట్టాలని ప్రతి ఒక్కరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అందరికీ పర్మిషన్ తెచ్చుకొని ఏర్పాటు చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. బలిజ కులస్తులకు నమస్కారం. ఈరోజు జరిగే ఈ శ్రీకృష్ణదేవరాయల 554 సందర్భంగా ఈ మంచి కార్యక్రమం ఇది. ఆయన వారు 6000 కుంటలు 5000 చెరువులు తవ్వినారు. ఆయన చేసిన యొక్క కార్యక్రమాలు కానీ ఆయన చేసిన యొక్క ఇది కానీ ఎక్కడ కూడా మరువలేంది. రాజుల కాలంలో కూడా ఆయనకు వచ్చేసి ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి కులం కూడా ఆయన గౌరవిస్తుంది. కాబట్టి రాయల వారు గొప్ప గురించి చెప్పాలంటే మనం చాలా వరకు మనం ఇది చేయాల్సిందే. కాబట్టి రాయల వారు జయంతి సందర్భంగా ఇంతమంది ప్రోగ్రాంలు పాల్గొని ఈ ప్రోగ్రాం చేసినటువంటి మా యొక్క బలిజ కులస్తులకు అన్ని కులస్తులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. ఈరోజు చాలా శుభదినంగా భావిస్తున్నాం. శ్రీకృష్ణదేవరాయల వారి 554వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మన బద్వేల్ టౌన్ ప్రెసిడెంట్ సింగంశెట్టి వెంకట సుబ్బయ్య రాయల వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి కార్యక్రమం చాలా
ఘనంగా జరిగింది. అలాగే శ్రీకృష్ణదేవరాయలు వారు అనగా మా కమ్యూనిటీకే కాకుండా మిగతా అందరికీ ఒక మంచి రాజు అయినటువంటి సమరాంగ సార్వభౌముడు, అన్ని కులాలను అందరినీ మెప్పించగలిగినటువంటి రాజు శ్రీకృష్ణదేవరాయలు వారు. అటువంటి రాజు మళ్ళీ మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో రావాలని కాంక్షిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.